ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో గొడవ పెట్టుకుంటుందా? ఇక ఆమె కెరీర్ నాశనం అయినట్టే. ఒక్క సినిమా ఛాన్స్ అయినా వస్తే అదృష్టమే. ఇక ఇంటికి వెళ్ళి వంటింట్లో అంట్లు తొమ్ముకుంటూ బ్రతకాల్సిందే. పెద్ద పెద్ద హీరోలను కూడా లెక్క చేయకుండా ఇంత అహంకారంగా ప్రవర్తిస్తుందా? ఏంటా పొగరు? సినిమా ఇండస్ట్రీలో ఇంత పొగరు పనికిరాదు. ఇవి సీనియర్ నటి జమున గారి గురించి సరిగ్గా 65 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో వినిపించిన కామెంట్లు, మాటలు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య విభేదాలు, ఎన్టీఆర్ ఎస్వీఆర్ గార్ల మధ్య అభిప్రాయ భేదాలు, ఎన్టీఆర్ కృష్ణ గార్ల మధ్య గొడవలు, ఇలా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్యనో ఇద్దరు నటుల మధ్యనో గొడవలు, విభేదాలు అనేవి సహజం. కానీ ఇద్దరు హీరోలు కలిసి ఓ హీరోయిన్తో విభేదించడం, ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా ఢీ అంటే ఢీ అనేలా ఆ హీరోలకు ఎదురు నిలవడం, క్షమాపణ చెప్తే చాలు అని ఆ ఇద్దరు హీరోలు అన్నా కూడా నెవ్వర్, నేనెందుకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరగడం అనేది ఒక్క జమున గారి విషయంలోనే జరిగింది. తప్పు చేస్తే సారీ చెప్తా, తప్పు చేయకుంటే తలదించే ప్రసక్తే లేదు అన్నదే ఆమె తత్వం. అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది? ఎందుకు ఇద్దరు హీరోలు ఆమెపై నిషేధం విధించారు? ఆ గొడవ ఎన్నాళ్ళు సాగింది? చివరకు ఎలా ముగిసింది? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ విధించిన కండిషన్ గురించి జమున గారు ఏం తేల్చారు వంటి వివరాలను ఈ వీడియోలో ఆమె మాటల్లోనే చెప్పుకుందాం. ఈ రోజు నుంచి జమునను మా సినిమాల్లో నిషేధిస్తున్నాం. ఆమెతో సినిమాలు తీయము. మాతో సినిమాలు తీయాలనుకునే వాళ్ళు ఆమెను హీరోయిన్గా కానీ వేరే ఇతర పాత్రలకు కానీ బుక్ చేయకూడదు. ఆమెతో మేము నటించము. ఇది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏకకాలంలో ఇద్దరూ కలిసి ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన. ఇద్దరు అగ్ర హీరోలు నాతో నటించము అని పత్రిక ముఖంగా ప్రకటించడంతో ఇక నా పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. అందువల్ల మంచి మంచి సినిమాలు, పాత్రలు, సక్సెస్లు మిస్ అయ్యాను. వృత్తి ధర్మం తప్ప మరో తలుకు బెడుగులు తెలియని నేను ఎన్నో రాత్రులు ఏడ్చాను. జమునను ఎందుకు బాయ్కట్ చేశారు, ఎందుకు ఆమెతో నటించమంటున్నారు అని పత్రికల వాళ్ళు అడిగితే దానికి వారు చెప్పిన కారణాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. నేను షూటింగ్కు లేట్గా వస్తానని, పొగరబోతునని, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానని చెప్పారు. అదే నిజమైతే ఎన్నెన్నో పెద్ద పెద్ద సంస్థల్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా చేయగలిగేదాన్ని. కాబట్టి నన్ను బాయ్కట్ చేయడానికి చెప్పిన కారణాలు సమంజసమైనవి కాదని అందరికీ తెలుసు. అయితే అసలు కారణం ఏంటనేది నాకు మాత్రమే తెలుసు. అది ఎవ్వరికీ చెప్పను, ఎప్పటికీ చెప్పను. నేను గర్విష్ఠినని, పొగరబోతునని, లేట్ కమ్మర్నని రకరకాలుగా ప్రచారం చేసి నాకు సినిమాలు లేకుండా చేసి నా కెరీర్ను దెబ్బతీయాలని చూశారు. నా ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా వారితో ఒక రకంగా పోరాటమే చేశాను. భగవంతుని దయ, అభిమాన ప్రేక్షకుల ఆదరణ, నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నేను నెగ్గి సగర్వంగా చిత్రసీమలో నిలబడ్డాను. నేను వేయాల్సిన పాత్రలకు వేరే నాయకులను ఆ అగ్ర హీరోలిద్దరూ కలిసి రికమెండ్ చేసేవారు. అయితే నన్ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలతో రూపొందిన చిత్రాలు విజయవంతం కావడంతో నాకు కలిసి వచ్చినట్టయింది. ఎప్పుడూ 5-6 సినిమాలు ప్రొడక్షన్లో ఉండేవి, మరో 5 సినిమాలు చేతిలో ఉండేవి. ఆ దశలోనే నేను జగ్గయ్య గారితో, హర్నాథ్ గారితో ఎక్కువగా సినిమాలు తీశాను. జగ్గయ్య గారు ఆ అగ్ర హీరోల మార్గం అనుసరించకుండా నాకు కోఆపరేట్ చేసేవారు. ఆయన చిన్నప్పుడు నా గురువు గారు, నన్ను ఎత్తుకుని తిరిగారు. తర్వాత నాతో డ్రామాలు వేయించారు కూడా. జగ్గయ్య గారితోనూ హరనాథ్ గారితోనూ నేను చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అయ్యాయి. అప్పుడే కొత్తగా వచ్చిన రమణమూర్తితోనూ నేను హీరోయిన్గా చేశాను. ఎందరో కొత్త హీరోలను ప్రోత్సహించాను. సిపాయి కూతురుతో సత్యనారాయణను, వింత దంపతులతో విలన్గా స్థిరపడిన కృష్ణరాజును హీరోలుగా ప్రోత్సహించాను. ఇలా ఎందరో నా పక్కన హీరోలుగా చేసి ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు. తెలుగులో అగ్ర హీరోలతో మనస్పర్ధలు వచ్చిన తర్వాత నాకు అనుకోకుండా హిందీ చిత్రరంగంలో అవకాశం వచ్చింది. రేలంగి గారు ఈ విషయం తెలిసి, జమున తంతే బోర్ల పుట్టలో పడ్డట్టు ఉందమ్మా నీ పరిస్థితి అని జోక్ చేసేవారు. అప్పటికే నేను హిందీలో నయా ఆద్మీ, మిస్ మేరీ వంటి చిత్రాల్లో నటించాను. ఎల్వి ప్రసాద్ గారు హిందీ చిత్రరంగానికి నన్ను ఆహ్వానించారు. ఆయన నిర్మిస్తున్న హమ్ హీ చిత్రంలో రాజేంద్ర కుమార్ గారితో నాయికగా చేశాను. ఆ తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్లో బేటీ బేటే, మిలన్ చిత్రాలు చేశాను. బయట సంస్థల్లో ఓ 12 సినిమాల వరకు హిందీలో పనిచేశాను. తెలుగులో మోగ మనసుల సినిమాకు హిందీ వర్షన్ అయిన మిలన్ చిత్రం రజతోత్సవం చేసుకుంది. అంతేకాదు నేను ధరించిన గౌరీ పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అయితే అదే సమయంలో మద్రాసు నుంచి మకాం బొంబాయికి మార్చితే మరిన్ని అవకాశాలు రావచ్చని, మంచి పొజిషన్ సంపాదించవచ్చని కొంతమంది సూచించారు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. ఆ ప్రతిపాదన మా నాన్నగారికి కూడా ఇష్టం లేదు. అందుకు కారణం బొంబాయి చిత్ర పరిశ్రమలో మనుగడ టాలెంట్ పైన కాకుండా చిత్ర జయాపజయాలపై ఆధారపడి ఉంటుందని మాకు తెలుసు. కాబట్టి అటువైపు వెళ్ళడానికి సంకోచించాను. అందుకే అటువైపు వెళ్ళలేదు. తెలుగులో అయితే ఒక చిత్రం బాగా రాకపోయినా నటీనటులను తప్పుపట్టరు. ఏవో కారణాల వల్ల ఫ్లాప్ అయిందని సరిపెట్టుకుంటారు. అదే హిందీలో అయితే ఒక సినిమా పరాజయం పొందితే అందుకు హీరో హీరోయిన్లనే బాధ్యులుగా చేస్తారు. ఎందుకు వచ్చిన స్టార్డమ్? తెలుగు చిత్రరంగంలో ఆదరణ బాగానే ఉంది. నిర్మాతలకు సెంటిమెంట్స్ ఉన్నాయి. అందుచేత
తెలుగు రంగంలోనే పరిమితం కావాలనుకున్నాను. అలా 3-4 ఏళ్ళు హోరాహోరీ పోరాటంలో గడిచిపోయాయి. వాళ్ళ చిత్రాల్లో కొన్ని, నా చిత్రాల్లో కొన్ని కేవలం మిస్కాస్టింగ్ వల్ల బాగా ఆడకపోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ చిత్రాలు అంతకుముందరి ధోరణులకు భిన్నంగా హీరో ఓరియంటెడ్గా రావటం ఎక్కువైంది. అలాగే నా సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్గా వచ్చాయి. ఇదంతా చూసి పరిశ్రమలోని కొందరు పెద్దలు బాధపడ్డారు. ఇది మంచి ట్రెండ్ కాదన్నారు. సరిగ్గా అదే సమయంలో విజయ వారు గుండమ్మ కథ తీయాలనుకున్నారు. చక్రపాణి గారు కథ రాసుకుని అప్పటికి 3 ఏళ్ళైంది. సినిమాలో 2 జంటలుంటాయి. రామారావు, సావిత్రి ఒక జంట, నేను, నాగేశ్వరరావు మరో జంట అనుకున్నారు. అయితే మా కాంట్రవర్సీని చక్రపాణి గారు ఫాలో అవుతూనే ఉన్నారు. వివాదం దానంతటా అదే సమసిపోవాలని వేచి చూశారు. గుండమ్మ కథ సినిమా ప్రారంభం ఆలస్యం కావడానికి మా విభేదాలు కూడా ఓ కారణమే. ఇక లాభం లేదనుకుని చక్రపాణి గారు రాజీ సమావేశాలను ఏర్పాటు చేశారు. మొదటి సమావేశం రోజు కేవీ రెడ్డి గారు వచ్చారు. ఆయన నన్ను పక్కకు పిలిచి, చూడమ్మా, వాళ్ళంతా పెద్దవాళ్ళు, ఏదో సర్దుకుపోవాలి అన్నారు. నా తప్పేమిటో నాకు తెలిస్తే కదా అని నేను ఎదురు ప్రశ్న వేశాను. నా తప్పు ఏమైనా ఉంటే సారీ చెప్తాను, కానీ వారు ప్రచారం చేస్తున్నది పూర్తిగా అర్థం పర్థం లేని విషయాలు. నేను లేట్ కమ్మర్నట, యారోగెంట్గా బిహేవ్ చేస్తానట. ఏమిటివన్నీ? ఇదే నిజమైతే వరుసగా అన్ని సినిమాలు ఇలా చేస్తాను, నాకే ఎందుకు ఇస్తారు? నథింగ్ డూయింగ్. తెలియక ఏదైనా హర్ట్ చేస్తే అంతవరకే సారీ చెప్తాను, అంతే తప్ప ఇలా వేధించడం, ప్రచారం చేయటం ఇదంతా దేనికి సార్ అని చాలా ఆవేదనతో, ఆగ్రహంతో కేవీ రెడ్డి గారికి తేల్చి చెప్పాను. ఆయన వారిద్దరితో కూడా విడివిడిగా మాట్లాడి వచ్చారు. ఇక నుంచి అలా ప్రవర్తించను అని ఒక క్షమాపణ పత్రం రాసి సంతకం పెట్టి ఇస్తే చాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అన్నారని, అలాగే రాసి ఇవ్వమ్మా, ఈ గొడవ ఇంతటితో సమసిపోతుంది అని రెడ్డి గారు చెప్పారు. సార్, మీరు పెద్దవారు, మీకు నేను కూతురు లాంటిదాన్ని. 3-4 ఏళ్ల పాటు చేయని నేరానికి హింస పెట్టిన వాళ్లకు నేను క్షమాపణ పత్రం ఎందుకు రాసి ఇవ్వాలో మీరే చెప్పండి. చేయని నేరానికి క్షమాపణ ఉంటుందా అన్నాను. వారి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, అలాగే నేను కూడా నా అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తించను అని మొండిగా చెప్పేసరికి ఆయనకు కూడా కోపం వచ్చింది. చూడమ్మా, నీ శ్రేయోభిలాషిగా ఏదో ఇదంతా చేస్తున్నాను, నీ ఇష్టం అన్నారు. ఆ తర్వాత మా నాన్నగారికి కోపం వచ్చింది. చక్రపాణి గారు, వెళ్ళి వాళ్లతోనే నేరుగా మాట్లాడిద్దాం, ఈ ముసుగులో గుద్దులాట దేనికి అని అందరినీ లేవదీసి వారి గదికి తీసుకెళ్లిపోయారు ఆయన. తీరా అక్కడికి వెళ్తే అగ్రహీరులిద్దరూ లేరు. కాంప్రమైజ్ ఫెయిల్స్, చక్రపాణి మధ్యవర్తిత్వం విఫలం అని మర్నాడు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళం సినిమాలు చేస్తూ పోయాం. ఈ మధ్యలో ఇండస్ట్రీలో ఆ మీటింగ్ గురించి గుసగుసలు, పత్రికల్లో వార్తలు తెగ వచ్చేశాయి. మళ్ళీ నెల రోజుల తర్వాత రాజీ సమావేశం ఏర్పాటు చేశారు. చూడండి చక్రపాణి గారు, మీరు పెద్దలు, వారికి మాకు కూడా, అందుకే వారికి 4 అక్షంతలు వేసి అలాగే జమును మందలించినట్టు చేస్తే, రాజీ చేస్తే పరిశ్రమకు మాకందరికీ మంచిది. అంతేకాని క్షమాపణ లేఖలు అవన్నీ మా వల్ల కావు. సమస్యను మీరు ఇలా పరిష్కరించేటట్లయితే మేము వస్తాం, లేకపోతే రాలేం అని మా నాన్నగారు చెప్పారు. ఇదే నా అభిప్రాయం కూడా అని చెప్పేశాను. ఆ తర్వాత ఆయన వారితో ఏం మాట్లాడారో తెలియదు. మీటింగ్ మొదలుపెట్టారు. చక్రపాణి గారే అందరికీ అక్షంతలు వేసి, ఇక అంతా కలిసి పని చేయండి, నా గుండమ్మ ఏడుస్తోంది అన్నారు. హీరోలు ఇద్దరు ఏదో అనబోతే గతం మళ్ళీ తవ్వడం దేనికి అని కట్ చేశారు. కాఫీలు వచ్చాయి. అందరము కలిసి కాఫీలు తాగాం. ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్ళాం. గుండమ్మ కోసం మమ్మల్ని కాంప్రమైజ్ చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల గుండమ్మ కథ కాస్త వాయిదా పడింది. దీంతో ముందుగా ఎన్టీఆర్ గారితో గుళే బకావళి కథ మొదలైంది. గుండమ్మ కథ నుంచి ఇద్దరు అగ్రహీరాలతో సినిమాలు చేయటం మొదలుపెట్టారు. వివాదాలతో జమున కెరీర్ పోయినట్టే అని అనుకున్న వారు నిరాశ చెందక తప్పలేదు. అప్పుడెప్పుడో కాంచనమాలకు ఇటువంటి పరిస్థితి ఎదురై ఆటుపోట్లు తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఆమె జీవితం ఓ విషాద గాథగా మిగిలిపోయింది. ఆమె తర్వాత ఇలా ఒక హీరోయిన్ను పూర్తిగా అణగదొక్కేందుకు ప్రయత్నాలు మొదలు కావడం నా విషయంలోనే జరిగింది. ఆత్మవిశ్వాసంతో గడ్డు రోజులను ఎదుర్కొని నిలబడగలిగాను. కారణాలు ఏవైతేనే అందరూ ఇలా తట్టుకోవటం కూడా సాధ్యం కాదు. మగవాళ్ళమన్న భేషజం ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ను బలంగానే పెట్టేవారు. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా చేస్తేనే సినిమా పండుతుందని అప్పటి హీరోలు కూడా భావించేవారు. అసలు ఆ రోజుల్లో కథలే అలా వచ్చాయి. మా తగాదాల వల్ల ఓ కొత్త ట్రెండ్ వచ్చింది. నా సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్గా రావడం మొదలైంది. టాప్ హీరోయిన్, టాప్ హీరోల ఎడమొహం పెడమొహం ఫలితమే ఆ ట్రెండ్ అంటూ జమున గారు ఆనాటి ఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో జమున గారి గొడవల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.